సరస్వతి పుణ్యస్నానాల వలన బాల్య కౌమార యౌవన వార్ధికాఖ్యేషు తత్తద్వయో విశేషేషు జాగ్రస్వప్న శిశుత్వవస్థా విశేషేషు మానసవాచిక కాయకానాం కామక్రోధలోభమోహ మదమాత్సర్యకృతానాం త్వక్షుశ్రోత్ర జిహ్వానాసికాభిశ్చకృతానాం ప్రకాశకృత బ్రహ్మహత్య సురాపాన స్వర్ణస్థేయ గురుదారాగమన తత్సంయోగిత్వా నామధేయ భేద ప్రపంచీకృత మహాపాతక వ్యతిరిక్తానాం అన్నారు. అంటే మనం బాల్యంలో యవ్వనంలో వృద్ధాప్యంలో కూడా ఎన్ని పాపాలు చేసినామో ఆ పాపాలన్నీ తొలగిపోవటానికి మానసికంగా చేసినటువంటివి, భౌతికంగా చేసినటువంటివి, త్వక్షుశ్రోత్ర జిహ్వానాసికాభిస్తకృతానం అంటే జ్ఞానేంద్రియాలతో చేసినటువంటివి, కర్మేంద్రియాలు చేసినటువంటి పాపాలన్నీ కూడా హరించుకొని పోయి ప్రకాశకృత బ్రహ్మహత్య సురాపాన స్వర్ణస్థేయ గురుదారాగమన తత్సంయోగిత్వ అంటే బ్రహ్మహత్య చేసినటువంటివి, స్వర్ణం అంటే బంగారం దొంగతనం చేసినటువంటివి, ఇటువంటి పంచమహాపాతకాలను పోగొట్టుకోవటానికి కూడా ఇక్కడ ఈ గోదావరి ప్రాణహిత సరస్వతి నదుల సంగమంలో స్నానం చేస్తే అవన్నీ పటాపంచలైపోయి మనం పూర్తిగా పునీతులం అయిపోతాం. ఏ విధంగానైతే అగ్ని దూదిని దహించి వేస్తుందో అట్లా మన పాపాలను ఈ దర్శనము స్నానం వలన దహించుకుపోయి పునీతులమై మనము కడిగినటువంటి బంగారంలాగా తయారవుతాం. అది దీంట్లో విశేషం.